వయసులో పెద్దగా ఉన్నటువంటి మగవాళ్ళను యంగ్ అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు అని మిత్రులు అడుగుతున్నారు. దీనికి ఒక చిన్న టర్మ్ కూడా ఉంది, షుగర్ డాడీ అని. ఈ షుగర్ డాడీలని ఆడవాళ్ళు ఇష్టపడడానికి కారణం ఏమిటంటే వాళ్ళకున్న మెచ్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్, యంగ్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వీడి అమ్మాయితో రిలేషన్షిప్ ఉంటే తెల్లవారుగానే ఈ అమ్మాయికి వీడు దిగిన 2 ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు. అది వాడి మిత్రులు ఆ రోజు గొప్పగానే ఫీల్ అవుతారు, అందరూ మెచ్చుకుంటారు. నెక్స్ట్ డే కల్లా ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో స్ట్రెయిన్ అవుతుంది, ఈ అమ్మాయి వీడిని వదిలేస్తుంది. తెల్లవారుగానే మళ్ళీ వీడు అమ్మాయిని తిట్టుకుంటూ అమ్మాయి దిగిన పాత ఫోటోలో అవో పెట్టేసి అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ పెడతారు. ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఏవి ఎల్డర్లీ మేల్స్ నుంచి రావు, ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు. ఏదైనా గొడవ అయినా కామ్గా ఉంటారు. తర్వాత వాళ్లకు సమర్థత ఉంటుంది. పొరపాటున ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇద్దరు యంగ్ పిల్లలు కలిసి తిరిగినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ తీసేయించుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. తర్వాత అవసరం అనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడము, హాస్పిటల్లో డబ్బులు పే చేయడము, ఇవన్నీ జరగవు. కనుక వాళ్ళు యంగ్ కన్నా కూడా ఎల్డర్లీ పీపుల్ని ఇష్టపడతారు. మూడోది, వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది. యూజువల్గా అమ్మాయిలు ఎప్పుడు కూడా ఎవరైతే ప్రోగ్రెస్ అవుతారో, ఎవరైతే వాళ్ళకు ఒక గోల్ పెట్టుకొని సొసైటీలో ముందరికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారో వాళ్ళని ఇష్టపడతారు. యువకులకి ఏమిటి, ఆ పూటకు 2 వీలర్ మీద తిరగడము, లేకుంటే ఓ ఫోటో దిగడము, ఓ సెల్ఫీ తీసుకోవడంలోనే వీళ్ళకున్న గోల్ అంతా ఉంటుంది. కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత యూజువల్గా మేల్స్ అందరికీ కొంత సంపాదించాలనో, ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలనో, ఫ్యాక్టరీ ఓనర్ కావాలనో ఏదో ఒక అంబిషన్ ఉంటుంది. సో గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే గ్రోత్ ఉంటుందని అనుకుంటారో వాళ్ళను అట్లాంటి వ్యక్తుల్ని అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. నాలుగోది, ఫాదర్ ఫిగర్. వాళ్లకు అమ్మాయిలకు యూజువల్గా ఫాదర్ మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఫాదరు కాకపోయినా ఫాదర్ ఫిగర్ లాగా ఉన్నటువంటి మగవాళ్ళని కూడా చూసి ఇష్టపడడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఫాదర్లీ లైక్ బిహేవియర్. వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వగలరు, తర్వాత వీళ్ళకి ఆల్రెడీ కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కనుక ఏమైనా చిన్న చిన్న ఖర్చులు వచ్చినా తట్టుకోగలరు. నాలుగోది, వీళ్ళను డ్యామేజ్ చేయరు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు సీతాకోక చిలుకలాగా ఉంటారు. అదే యువకులుగా ఉన్నప్పుడు సీతాకోక చిలుక ఏంటి, పువ్వు మీద వాళ్తుంది, తన తేనె తీసుకుంటుంది, ఆ పువ్వును డ్యామేజ్ చేయదు, ఆ చెట్టును డ్యామేజ్ చేయదు. అదే గొంగళి పురుగు అయితే ఆ పువ్వును, ఆ చెట్టును, ఆ ఆకుల్ని అన్నిటిని తినేస్తుంది. సో యువకులు ఒక్కోసారి అమ్మాయిల విషయంలో క్రైమ్ చేయడము, తన్నుకోవడం, చంపుకోవడాలు, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. యూజువల్గా ఎల్డర్లీ మేల్స్ ఇట్లాంటివి బిహేవ్ చేయరు. అట్లాంటి ప్రాబ్లం వస్తే తప్పుకుంటారు, లేదా దాన్ని సాల్వ్ చేసుకుంటారు వాళ్లకు తోచిన విధంగా. అంతేగాని ప్రతి చిన్న విషయానికి క్రైమ్లోకి ఎంటర్ కావాలి. సో అందుకని అమ్మాయిలు చాలామంది పెద్ద వయసు వాళ్ళనే ఇష్టపడుతుంటారు. కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం అనేది పొరపాటు. అమ్మాయిలు ఈ కాలంలో ఎవరు డబ్బుకు, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు ఎవరు డబ్బుకు పడరు, కానీ బిహేవియర్కు పడతారు. వీళ్ళకున్నటువంటి మాటకారితనము, వీళ్ళకున్నటువంటి స్టెబిలిటీ, వీళ్ళకున్నటువంటి మెచ్యూరిటీ, వీటి వల్ల అట్రాక్ట్ అవుతారే తప్ప అలా డబ్బులకు వచ్చేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అంటారు. కనుక ఏ అమ్మాయిని కూడా ఒక ప్రాస్టిట్యూట్ లాగా మనం బిహేవ్ చేయకూడదు, వాళ్ళని అలా ఇవాల్యుయేట్ చేయకూడదు. వాళ్ళ ఇష్టాలు. ఈ కాలంలో ఏంటంటే ఫ్రీడమ్ చాలా ఉంటుంది. పూర్వకాలంలాగా ఎవరితో ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది పేరెంట్స్ సజెషన్స్, పేరెంట్స్ ఫాలో అవన్నీ ఉండవు కనుక. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుజరాతీ అమ్మాయో వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అనుకోండి, అమ్మాయి ఇష్టం వచ్చిన అబ్బాయితో తిరుగుతుంది, లేదా ఇష్టం వచ్చిన చోట ఉంటుంది. అది ఆమె స్వతంత్ర నిర్ణయం. మనం ఆమెను తప్పు పెట్టడానికి లేదు. ఆమెకి ఇష్టం కాకపోతే ఆమెనే కట్ చేసుకుంటుంది, ఆమెకి ఇష్టమైతేనే ఆమె కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ కూడా గమనించుకొని ఎదుటి వాళ్ళను జడ్జి చేయడం అనేది తగ్గించుకోవాలి. ప్రతి వ్యక్తికి మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి.